మేలుజాతి మేకల అభివృద్ధి కోసం కర్నూలు జిల్లా బనవాసిలో మేకల వీర్య ఉత్పత్తి కేంద్రం ప్రయోగశాల ఏర్పాటవుతోంది. నేషనల్ లైవ్ స్టాక్ పథకంలో భాగంగా ఈ కేంద్రం త్వరలోనే ప్రారంభం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి వద్ద 6.74 కోట్ల రూపాయలతో రీజనల్ గోట్ సెమెన్ ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ, సెమెన్ బ్యాంకు నిర్మాణం చేపట్టారు. ఎన్ఎల్ఎం ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం 4.05 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 2.69 కోట్లతో సంయుక్తంగా ఈ నిర్మాణం జరుగుతోంది. సుమారు ఎకరానికి పైగా విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో ప్రయోగశాల, ఫ్యాన్లతో షెడ్డు, వీర్య సేకరణ యార్డు, కంచె నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం నిర్దేశించిన కమిటీ ద్వారా 1.04 కోట్లతో ప్రయోగశాలలో అత్యాధునిక పరికరాల కొనుగోలు పనులు కొనసాగుతున్నాయి. ఫ్రోజన్ సెమెన్ బుల్ స్టేషన్ బనవాసికి సంబంధించి ఒకటి రీజనల్ గోట్ సెమెన్ ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ అండ్ సెమెన్ బ్యాంక్ అనేది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ నిధుల ద్వారా ఏర్పాటు చేయడానికి మన జేసీఎఫ్ ఓల్డ్ ఫామ్లో చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి బడ్జెట్ వచ్చేసి మొత్తం 6,74,00,000. ఇప్పటి వరకు మనకు 4,39,00,000 రిలీజ్ అయ్యింది. దాంట్లో ల్యాబొరేటరీని మరియు మేకపోతులను నివాసానికి సంబంధించిన 2 షెడ్స్, వీర్యం కలెక్షన్ చేసుకోవడానికి కలెక్షన్ యార్డు, మొత్తము 1,80,00,000 వరకు మనము ఖర్చు పెట్టి బిల్డింగ్స్ కట్టుకోవడం జరిగింది. ల్యాబొరేటరీకి సంబంధించిన పరికరాలను కొనుగోలు మొదలైంది. అన్నీ కూడా జెమ్ పోర్టల్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏమంటే, ఎట్లయితే మనము పశువులకు కృత్రిమంగా వీర్యం ద్వారా గర్భోత్పత్తి చేస్తున్నాము, అలాగే మేలుజాతి మేకపోతుల ద్వారా మన లోకల్గా ఉండే మేకపోతులను వీర్యాన్ని సప్లై చేసి తద్వారా మంచి మేక జాతులను అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది. జాతీయ స్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా మొదటిగా మన బనవాసిలో ఏపీలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక 7-8 మేలు రకమైన మేకపోతు వీర్యాన్ని మనము ఉత్పత్తి చేసి మనం ఫీల్డ్కు సరఫరా చేయాలని నిశ్చయించుకున్నాము. ఉస్మానాబాదీ అని, జమునాపరి, సిర్రోహి, బీటల్, బర్బరీ, మల్బరీ ఈ యొక్క జాతులను ఇక్కడ మనం సంరక్షిస్తూ వాటి యొక్క వీర్యాన్ని ఉత్పత్తి చేసి తద్వారా మేలుజాతి మేకలను ఉత్పత్తి చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది. మేకల ఘనీకృత వీర్య కేంద్రం ఏర్పాటుతో ప్రస్తుతం పెంచుతోన్న మేకల కన్నా అధిక బరువు కలిగి శారీరకంగా దృఢంగా ఉండే ఆరోగ్యవంతమైన మేలుజాతి మేకల ఉత్పత్తి జరగనుందంటూ అధికారులు చెబుతున్నారు.